ఐపీఎల్ తొలి మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్ కు సన్ రైజర్స్ తో మ్యాచ్ కు ముందు మరో ఎదురు దెబ్బ తగిలింది. నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి ఎన్ఓసీ రాకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ సన్ రైజర్స్ తో మ్యాచ్ కూడా అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తోంది. ఎన్సీఏ అతనికి ఇంకా ఎన్ఓసీ ఇవ్వలేదని సమాచారం. ముంబై తొలి మ్యాచ్ లో స్కై లేని లోటు స్పష్టంగా కనిపించింది. గుజరాత్ తో మ్యాచ్ లో సూర్యకుమార్ ఉంటే ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి ఉండేది. రేపటి మ్యాచ్ కు కూడా స్కై దూరమైతే అది ముంబై విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. సూర్యకుమార్ గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు. సూర్యకుమార్ ఇటీవలే పలు సర్జరీలు చేయించుకుని ప్రస్తుతం ఎన్సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతను ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ వైద్యుల అనుమతి తప్పనిసరి. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలకు సంబంధించి ఎన్సీఏ, బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. సూర్యను హడావిడిగా ఐపీఎల్ ఆడించడం కంటే కొన్ని మ్యాచ్లకు రెస్ట్ ఇచ్చి తర్వాత బరిలోకి దింపాలన్న సూచనలు కూడా వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.